ఇవాళ మనం మన HTML ఫైల్లో ఏ విధంగా బూట్స్ట్రాప్ని యూజ్ చేయాలో నేర్చుకున్నాం. యాక్చువల్లీ అసలు బూట్స్ట్రాప్ అంటే ఏంటి? బూట్స్ట్రాప్ అంటే ఏంటంటే, సో మనం ఇప్పటి వరకు VS కోడ్లో క్లాస్ ఇచ్చేసి అది ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ నేమ్ ఇచ్చేసి మనం దాన్ని స్టైలింగ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు సో మనం CSS ఫైల్లో ఏది రాయకుండానే మనం స్టైలింగ్ చేయొచ్చు. అది మనకు బూట్ స్ట్రాప్ తోటి పాసిబుల్ అవుతాయి. సో ఇవాళ మనం మన HTML ఫైల్లో బూట్ స్ట్రాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, సో ఏ విధంగా మనకు అవుట్పుట్ వస్తుందో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఇక్కడ నేను క్లాస్ ఇజ్ ఈక్వల్ టు, ఇది మనం ప్రీవియస్ క్లాస్లో చూసినాం కదా. సో ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి బూట్స్ట్రాప్ అని టైప్ చేసి గూగుల్లో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మనకు బూట్స్ట్రాప్లో CSS అని ఉందా. సో ఈ CSSకి సంబంధించిన కోడ్ను కాపీ చేయాలి. కాపీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి VS కోడ్ను ఓపెన్ చేసి దీంట్లో హెడ్ అనే ట్యాగ్లో మనం ఏం చేయాలి, Ctrl+V. సో Ctrl+C అనేది కట్కి షార్ట్ కట్ అయితే, Ctrl+V అనేది పేస్ట్కి షార్ట్ కట్. సో మనం ఆ విధంగా దాన్ని పేస్ట్ చేసిన. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకు నెక్స్ట్లో ఇక్కడ ఈ 3 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఫైల్స్ అయినా లేకపోతే ఇవైనా సరే మనం కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, కాపీ చేసేసా అండ్ ఇక్కడ పేస్ట్ చేసా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూడండి, సో అంతకుముందు మనం రాసిన క్లాస్ అనేటివి డిలీట్ చేసేస్తున్నా. అంతేకాకుండా మనం అంతకుముందు రాసినటువంటి CSS ఫైల్ ఉన్నాయా, సో దీన్ని కూడా నేను డిలీట్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ మీద క్లిక్ చేయండి. సో నౌ హియర్ we have only HTML ఫైల్. సో ఈ HTML ఫైల్ ఇప్పుడు దీన్ని ఒక అవుట్పుట్ చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో మనకు ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని స్టైలింగ్ చేద్దాం. సో స్టైలింగ్ చేయడానికి టెక్స్ట్ ప్రైమరీ అని ఇచ్చాను. సో ఇచ్చేసి ఇప్పుడు చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి, టెక్స్ట్ ప్రైమరీ అనేది మనకున్నటువంటి టెక్స్ట్కి బ్లూ కలర్ అనే దాన్ని అప్లై చేస్తుంది. కావాలంటే మనం ఇక్కడికి వెళ్ళేసి దీంట్లో ఇక్కడ యూటిలిటీస్ ఉన్నాయి కదా, సో యూటిలిటీస్లో కలర్స్ ఉందా, సో కలర్స్ దాని మీకు వెళ్ళి ఇక్కడ చూడండి, టెక్స్ట్ ప్రైమరీ అంటే మనకు బ్లూ కలర్ వస్తుంది. టెక్స్ట్ సక్సెస్ అంటే గ్రీన్ కలర్, టెక్స్ట్ డేంజర్ అంటే రెడ్ కలర్, టెక్స్ట్ వార్నింగ్ అంటే దిస్ ఈజ్ ఎల్లో. అండ్ ఈ విధంగా మనకు క్లాసెస్ అనేటివి ఉంటాయి. ఈ క్లాసెస్నే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రీడిఫైన్డ్ ఉన్నటువంటి క్లాసెస్ని మనం యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు. VS కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ప్రైమరీ, దీనికి ఇక్కడ నేను టెక్స్ట్
క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్ సక్సెస్. సో ఇక్కడ కంట్రోల్ ఎస్. ఇక్కడ చూడండి మనకు సిఎస్ఎస్ ఫైల్ లేనే లేదు. ఇక్కడ కూడా చూడండి సిఎస్ఎస్ ఫైల్ లేదు. ఇక్కడ మనం సిఎస్ఎస్ అనేది ఏది కూడా రాయట్లేదు. సో సిఎస్ఎస్ రాయకుండానే మన యొక్క హెచ్టిఎంఎల్ ఫైల్కి స్టైలింగ్ చేయాలి అంటే మనం బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తాం. బూట్స్ట్రాప్ అనేది ఏంటంటే ఇంతకుముందే వేరే వాళ్ళకు మన డెవలపర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు రాసినటువంటి కోడ్ స్నిప్పెట్స్ని మనం ఆటోమేటిక్గా మన దాంట్లో యూజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్కి చేంజ్ అయ్యింది. సో లేదు ఇక్కడ. అదేవిధంగా మనం బటన్ని చేయడానికి btn సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీని యొక్క అవుట్పుట్ మనకి ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడండి హలో వరల్డ్ టు ద ఆల్ ప్రోగ్రామర్స్ ఇన్ ద వరల్డ్ క్లిక్ టు కంటిన్యూ. సో ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చింది. సో నేను టెక్స్ట్ బటన్ ప్రైమరీ వచ్చిన బటన్ ప్రైమరీ కాదు, ఇక్కడ నేను బటన్ డేంజర్ ఇచ్చిన బటన్ డేంజర్. సో దెన్ సేవ్ ఇట్ and then see the output directly from here. So click to continue here. So we are seeing the output here. ఇది కదా టెక్స్ట్ సక్సెస్ ఇచ్చిన కదా, టెక్స్ట్ అలర్ట్ కంట్రోల్ ఎస్. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా సో ఇక్కడ మనకు సంబంధించినటువంటి టెక్స్ట్ ఇన్ఫో రైట్ క్లిక్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చూడండి. సో ఈ విధంగా మనం HTML ఫైల్లో బూట్స్ట్రాప్ని యూజ్ చేసి ఫాస్ట్గా ఈ బూట్స్ట్రాప్ని యూజ్ చేయడం వల్ల మనకు కోడ్ రాయడానికి పట్టేటువంటి టైం అనేది మనకు తగ్గుతుంది. సో ఈ విధంగా మనం మన యొక్క ఒక్కవేళ ఫర్ సపోజ్ మనం కనుక ఈ లింక్ అండ్ స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ట్యాగులు మన దాంట్లో పెట్టకపోతే ఏమవుతుంది? సో అంటే ఇప్పుడు డైరెక్ట్ మనం అవుట్పుట్ చెక్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఇవి నార్మల్గా ఉన్నటువంటివి మనకు వచ్చినాయి. ఈ డిఫాల్ట్గా ఉండేటువంటివి మనకు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం వీటిని మన దాంట్లో ఇన్సర్ట్ చేస్తామో బూట్స్ట్రాప్కి సంబంధించినటువంటి సిడిఎన్ లింక్స్ని మనం ఎప్పుడైతే మన దాంట్లో యూజ్ చేస్తామో అప్పుడు మనకు అవుట్పుట్ అనేది సో మనం ఏ విధంగా అయితే వీటిని డిజైన్ చేసామో ఆ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు క్లాస్ యొక్క వీటిని యూజ్ చేయాలో అర్థం కానప్పుడు కూడా నో ప్రాబ్లం, డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడండి. సో ఈ విధంగా మనం బూట్స్ట్రాప్ను ఫాస్ట్గా HTML పేజ్ని డిజైన్ చేయడానికి వాడుకోవచ్చు. సో ఇది మనకు గుర్తు లేకపోయినా అని ఒకసారి సైట్కి వచ్చేసి మనం వీటిని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనం ఏది కావాలన్నా సో వాటిని మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఏ విధంగా మనం వీటిని చేసామో మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.